హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో మాట్లాడారు. సార్ నమస్కారం. సార్ డొనాల్డ్ ట్రంప్ మొన్నే అమెరికా అధ్యక్షుని ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ ఆయన రాబోతున్నారు, హైదరాబాద్ ని పర్యటించబోతున్నారు, వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. మరి హైదరాబాద్ ఎప్పుడు రాబోతున్నారు, ఎందుకు రాబోతున్నారు, మరి ఇక్కడ ఎవరెవరిని కలిసే అవకాశం ఉంది, మొత్తంగా ట్రంప్ హైదరాబాద్ పర్యటన గురించి ఏం చెప్తారు? ట్రంప్ హైదరాబాద్ వస్తాడా రాడా అనేది ఇంకా ఫిక్స్ అయితే కాలేదు, కానీ వార్తలు అయితే వస్తున్నాయి. బట్ ఇండియాకి రావడం అయితే ఫిక్స్ అయింది. అది ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్ 2000. ఎందుకంటే ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చేదే జనవరి 20న ఆయన అధ్యక్ష భవనంలోకి ఎంటర్ అవుతారు. సో మొన్న రిజల్ట్ వచ్చినా వాళ్ళ సంప్రదాయం అది అనమాట. నవంబర్లో ఎన్నికలు జరుగుతాయి, జనవరిలో ఛార్జ్ తీసుకుంటారు. అలాగే జనవరిలో తీసుకున్నాక ఆయన 2025 ఇండియాకి వస్తున్నారు. అయితే ఇండియాకి వచ్చినప్పుడు హైదరాబాద్కి కూడా వస్తున్నాడు అని చెప్తున్నారు. హైదరాబాద్కి ఎందుకు వస్తున్నాడంటే హైదరాబాద్ ఆయనకి ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు ఉన్నాయి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో. ట్రంప్ దాన్ని నేను బయోగ్రఫీ చెప్పినప్పుడు చెప్పాను. దాదాపు ఆయన 3 నుంచి 5 లక్షల కోట్ల వర్త్ ఆయన ఆస్తులు ఉన్నాయి. సో ఇండియాలో కూడా ఇటు ముంబై, పూణే, గుర్గాం ఇలాంటి ఏరియాల్లో ఆయనకి, కోల్కతా ఈ ఏరియాలో అంతా కూడా ఆయనకి బిల్డింగ్స్ అవన్నీ కట్టారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా 2022లో మాదాపూర్లో కానామెట్ దగ్గర 3 ఎకరాల ల్యాండ్ ట్రంప్ సంబంధించిన కంపెనీ ప్లస్ ఇక్కడ లోకల్ మంజీరా కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ 2 కలిసి 3 ఎకరాల ల్యాండ్ కొన్నారు. అక్కడ ట్రంప్ టవర్స్ అనేవి 27 అంతస్తుల ట్రంప్ టవర్స్ చేయబోతున్నారు. 4 బెడ్రూమ్ అండ్ 5 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. సో అందులో 4 బెడ్రూమ్ 4000 ఎస్ఎఫ్టీ, 5 బెడ్రూమ్ 5000 ఎస్ఎఫ్టీ ఉంటుంది. సో ఒక ఎస్ఎఫ్టీకి అరౌండ్ 13,000 పెట్టబోతున్నారు. ఓవరాల్గా ఒక ఫ్లాట్ 5 నుంచి 7 కోట్ల వరకు ఫ్లాట్ ఉండే అవకాశం ఉంది. సో ఆ రేంజ్లో అక్కడ కన్స్ట్రక్షన్ అనేవి చేయబోతున్నారు. సో అట్లాగే హైదరాబాద్లో తన సొంత వ్యాపారాలను కూడా ఇంకొంచెం పెంచుకోవాలనే ప్లాన్ ఉంది. అట్లాగే మన ఎలన్ మస్క్ కూడా ట్రంప్కి అనుకూలంగా ఉన్నాడు. ట్రంప్ టీంలో కూడా ఎలన్ మస్క్ని తీసుకురాబోతున్నారు. ఎలన్ మస్క్ కూడా ఇండియాలో పెట్టుబడులు పెట్టే ఆలోచనలు ఉన్నాయి, టెస్లా యూనిట్లు కానీ ఇతరవి కానీ. ఎలన్ మస్క్కి మనకు తెలుసు, ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఆయన ఒకడు. 25 లక్షల కోట్ల ఆస్తి ఆయనకు ఉందని నిన్ననే చదివా నేను. నిన్ననే మొన్న లెక్కేశారు. ఎందుకంటే ట్రంప్ గెలిచిన తర్వాత ట్రంప్ ఆస్తులు పెరిగాయి. ఎందుకంటే వాళ్ళ షేర్లు 20-30% షేర్లు పెరిగాయి. ఎలన్ మస్క్ కంపెనీలో కూడా షేర్లు పెరిగాయి అన్నమాట. ఎందుకంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక విషయాల్ని కంట్రోల్ చేసే దానికి ట్రంప్ బయలుదేరుతాడు. దాంట్లో ఎలన్ మస్క్ పాత్ర కూడా ప్రధానంగా ఉంటుంది. నిన్ననే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఆయనతో ట్రంప్ మాట్లాడి ఎలన్ మస్క్తో కూడా మాట్లాడిచ్చాడు, జెలెన్స్కీ అని. ఎందుకంటే ఆల్రెడీ ఎలన్ మస్క్ తన స్టార్ శాటిలైట్, ప్రైవేట్ శాటిలైట్, స్టార్ లింక్ అంటారు, ఆ స్టార్ లింక్ ప్రైవేట్ శాటిలైట్ ద్వారా యుక్రెయిన్కి హెల్ప్ చేస్తున్నాడు. ఉక్రెయిన్లో ఇప్పుడు ఇవాళ వార్ అంటే ఏంటి, టెక్నాలజికల్ వార్ అనేది ప్రధానం అయిపోయింది. ఏఐ అండ్ టెక్నాలజీ, దానికి ఇంటర్నెట్ ఉండాలి, దానికి శాటిలైట్ని దగ్గరగా జరిపి వీళ్ళకి ఇంటర్నెట్ దొరికే విధంగా చేయాలి. ఇవన్నీ ఎలన్ మస్క్ ఎప్పటి నుంచో చేస్తున్నాడు. సో ఇప్పుడు ఆ రష్యా యుద్ధాన్ని ఆపేస్తానని నేను అంటున్నాడు. ఆపేస్తే ఎలన్ మస్క్ అక్కడ వ్యాపారం దెబ్బతింటుంది. సో ఈ కాంటెక్స్ట్లో ట్రంప్ ఇండియాకి రావడానికి ఒకటేమో తన వ్యాపార ప్రయోజనాలు, తర్వాత అమెరికా వ్యాపార ప్రయోజనాలు, తన మిత్రుడైన ఎలన్ మస్క్ వ్యాపార ప్రయోజనాలు. ఇవి కాకుండా అసలు కారణం ఏంటంటే క్వాడ్ అనే ఒక సంస్థ ఇంటర్నేషనల్ అలయన్స్ ఏర్పాటు చేశారు. క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటారు దాన్ని సింపుల్గా క్వాడ్ అని పిలుస్తారు. QUAD, క్వాడ్. ఈ క్వాడ్ అనేది యాక్చువల్గా 2007 సంవత్సరంలో ఏర్పడింది, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు. క్వాడ్ అంటే 4 దేశాలు, ఒకటి అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా. సో ఈ 4 దేశాలతో కలిసి క్వాడ్ అనేది 2007లో ఏర్పడింది. బట్ 2008లో ఆస్ట్రేలియా దాని నుంచి బయటకు వెళ్ళిపోయింది. దాంతో అప్పటి నుంచి ఫంక్షన్లో లేదు. మళ్ళీ ఇటు మోడీ అటు ట్రంప్ వచ్చినాక 2017 నుంచి అది రివైవ్ అయింది మళ్ళీ క్వాడ్. 2017 నుంచి రెగ్యులర్గా జరుగుతుంది. యాక్చువల్గా లాస్ట్ ఇయరే న్యూఢిల్లీలో క్వాడ్ సమావేశం జరగాలి, బట్ దానికి అందరూ ఇక్కడికి రావడానికి ఇబ్బంది అయితే అది న్యూయార్క్లో జరిపారు. అందుకని ఈసారి ఖచ్చితంగా ఇండియాలో జరిపే విధంగా మోడీ ప్లాన్ చేసుకున్నారు. అసలు ఈ క్వాడ్ అంటే ఏంటి అని బ్రీఫ్గా చెప్పుకుంటే, ఒకప్పుడు
కోల్డ్ వార్స్ ఉండేవి, రష్యాకి అమెరికాకి మధ్య కోల్డ్ వార్ ఉండి ప్రపంచం 2 రకాలుగా చీలిపోయింది. కొన్ని దేశాలు రష్యాలో వైపు, కొన్ని దేశాలు అమెరికా వైపు. దాన్ని కోల్డ్ వార్ అనేవాళ్ళు. కోల్డ్ వార్ 91లో సోవియట్ యూనియన్, అప్పట్లో రష్యా కాదు సోవియట్ యూనియన్ దాని పేరు. సోవియట్ యూనియన్లో అనేక దేశాలు ఉండే. సోవియట్ యూనియన్ అనేది కూలిపోయింది 91లో. కూలిపోయిన తర్వాత కోల్డ్ వార్ అనేది పోయింది. ఎందుకంటే అప్పటి వరకు 2 శిబిరాలు, బైలేటరల్ అంటారు, 2 శిబిరాలుగా ఉన్నది మల్టీలేటరల్గా అయిపోయింది సమాజం. దీన్ని అమెరికా ఏమనుకున్నది, ఇది మంచి ఆపర్చునిటీ, ఇక మీద యుద్ధాలు లేకుండా ఒక సింగిల్ వరల్డ్ ఆర్డర్ని ఏర్పాటు చేద్దామని అమెరికా అనుకున్నది. అయితే మెల్లగా ఏమైంది, రష్యా ఎవాల్వ్ అయింది, చైనా పెద్దగా ఎవాల్వ్ అయింది, కొన్ని దేశాలు బలపడ్డాయి. చైనా రష్యా మధ్య ఒప్పందాలు కుదిరాయి, అవి 2 ఫ్యాక్ట్గా ఏర్పడ్డాయి. చైనా ఏమో ఎకనామిక్ డామినెన్స్ పెరిగింది, అమెరికా కాంపిటీషన్ ఇస్తుంది వరల్డ్ వైడ్గా చైనా. రష్యా ఏమో మిలిటరీ అగ్రెషన్ పెరిగింది. సో వీటి వల్ల ఏమైంది, వీళ్ళతో పాటు ఇరాన్ జాయిన్ అయింది వీళ్ళ గ్రూప్లో, ఇటు నార్త్ కొరియా లాంటి దేశాలు జాయిన్ అయినాయి. అందువల్ల ఏమైందంటే న్యూ కోల్డ్ వార్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. నిన్ననే నేను ఒక బుక్ చదివిన, దాని డేవిడ్ శాంగర్ అని, ఆయన బుక్ 6 నెలలకు ముందు రిలీజ్ అయింది. న్యూ కోల్డ్ వార్ బుక్ పేరు. అది న్యూయార్క్ టైమ్స్లో కూడా బెస్ట్ సెల్లర్ బుక్గా ఇదైందన్నమాట. ఆయన ప్రధానంగా ఏం చెప్తున్నాడంటే 30 ఏళ్ళ పాటు అమెరికా ఫెయిల్ అయింది ఈ కోల్డ్ వార్ని, కొత్త కోల్డ్ వార్ని రాకుండా నిరోధించడంలో ఫెయిల్ అయింది. అంటే చైనాతో రష్యాతో ఎలా డీల్ చేయాలనే విషయంలో అమెరికన్ ప్రెసిడెంట్లు ఫెయిల్ అయ్యారు అనేది ఆయన చెప్తున్నాడు. ఆయన మొత్తంగా 5 మంది ప్రెసిడెంట్లని గురించి చెప్పాడు. పార్టీలు, అది డెమోక్రాట్సా రిపబ్లికన్స్ అనేది పక్కన పెడితే అమెరికా ఫెయిల్ అయింది అనేది ఆయన వాదన. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడంటే చైనా బలపడుతుంది, చైనా ఎకనామిక్ ఫ్రంట్లో చైనా చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఈ ప్రపంచవ్యాప్తంగా చైనా అమెరికాని దాటిపోయింది చాలా విషయాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు, బెల్ట్ అండ్ BIR, బెల్ట్ అండ్ రోడ్ BRI, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటే దాదాపు 150 దేశాల్లో చైనా ఏం చేస్తుందంటే రోడ్స్ నిర్మిస్తుంది, రైల్వే లైన్ నిర్మిస్తుంది, ఎనర్జీ సెంటర్స్ నియమిస్తుంది, తర్వాత డిజిటల్ టెక్నాలజీ అందిస్తుంది, మ్యారిటైమ్ ట్రేడ్లో ఎంటర్ అవుతుంది, కొన్ని దాని ఏమంటారు ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ నిర్మిస్తుంది, పోర్టులు నియమిస్తుంది. ఇలా ఇప్పటికే 140 దేశాలు దీంట్లో చేరాయి. అందువల్ల 140 దేశాల్లో, అనేక దేశాల్లో చైనా పెత్తనం అనేది పెరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంకలో ఒక పోర్టుని చైనా నిర్మించింది. ఆ పోర్టుకి నిర్మించడానికి డబ్బులంతా చైనా ఇచ్చింది. చైనాకి రీపే చేసే కెపాసిటీ శ్రీలంకకి లేదు. అందుకని ఆ పోర్టుని వాళ్ళకే లీజుకి ఇచ్చేసింది చైనాకి. సో ఇలాగా కొన్ని కీలకమైన దేశాల్లో చైనా తన పెట్టుబడులు పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా, నేను 2010లో కాంగో అనే దేశానికి వెళ్ళాను, కిన్షాసా అనే సిటీలో ఉన్నాను కొద్ది రోజులు. అక్కడ అప్పటికే చైనీస్ వాళ్ళు వచ్చేసి రోడ్లు వేస్తున్నారు. చైనాలో ఉండే జైళ్ళల్లో ఉండే ఖైదీలంతా ఇక్కడ పని వాళ్ళగా తీసుకొచ్చారు. వాళ్ళని ఎందుకు అక్కడ జైల్లో వేస్ట్గా ఉండడం అని చెప్పి వాళ్ళని కూడా ప్రొడక్టివ్గా ఇక్కడ వాడుకునేవాళ్ళు. అలాగే ఆఫ్రికా అంతా కూడా అప్పట్లోనే చైనాకి ఆఫ్రికన్ మినిస్ట్రీ కూడా ఉండేది, ఒక మంత్రిత్వ శాఖ కూడా ఆఫ్రికాకు సంబంధించి ఉండేది. ఇలాగ చైనా అనేక విషయాల్లో ప్రపంచవ్యాప్తంగా చొచ్చుకుపోతుంది. ఎకనామిక్ కాంపిటీషన్ అనేది అమెరికాకి ఇస్తుంది. ఇక రష్యా, ఫస్ట్లో రష్యాతో మిత్రత్వమే చైనా అమెరికా చేయాలనుకున్నది. రొనాల్డ్ రేగన్ పుతిన్ని కలిసి బోట్లో సమావేశాలు, వీడియోలు అప్పుడు బయటకు వచ్చాయి. అట్లాగా అనుకున్నారు. కానీ రష్యా ఈవెన్ నాటోలో కూడా చేరుతుంది, EUలో చేరింది, యూరోపియన్ యూనియన్లో, నాటోలో కూడా చేరుతుందని అనుకున్నారు. కానీ రష్యా కూడా ఇండిపెండెంట్గా ఉండడం, రష్యా మిలిటరీ అగ్రెషన్ పెరగడం. సో ఒక పక్క రష్యా మిలిటరీ అగ్రెషన్, ఒక పక్క చైనా ఎకనామిక్ డామినెన్స్. రెండోది ఏంటంటే వీళ్ళిద్దరు కూడా టెక్నాలజికల్ కూడా డెవలప్ అయ్యారు. అమెరికా కంటే కూడా చైనా చాలా విషయాల్లో, ఏ విషయంలో కావచ్చు, 5G ముందు చైనానే తీసుకొచ్చింది. ఇలాగా టెక్నాలజీ విషయంలో కూడా అయింది. రష్యా అయితే ఒకప్పుడు పెంటగాను, అమెరికన్ సెక్యూరిటీ సంస్థ, స్టేట్ డిపార్ట్మెంటు, వీటి కంప్యూటర్లను కూడా హ్యాక్ చేయగలిగింది. సో ఇప్పటికి కూడా మనకి పుస్తకాలు కానీ లేకపోతే సినిమాలు కానీ దొరికే వెబ్సైట్లు ఎక్కువ రష్యాలోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లిబ్జన్ అనే ఒక సైట్లో 30 కోట్ల పుస్తకాలు ఉంటాయి. ఆ సైట్ ఎక్కడి నుంచి నడుస్తుంది?